జైనిజం అని అంటే ఇట్స్ నాట్ ఏ రిలీజియన్. ఫస్ట్ పాయింట్ మీకు నేను ఏం చెప్తానంటే, యాజ్ ఎ హిస్టరీ రఫీసర్గా, జైనిజం ఇట్స్ నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. మన హిందూయిజం కూడా నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. బుద్ధిజం నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. మనుషులు తమ విశ్వాసాలను పెట్టుకుని నాగరికతను, కల్చర్ని ముందుకు తీసుకెళ్తారు. కల్చర్ అంటే సంస్కృతి, నాగరికత అంటే సివిలైజేషన్. ముందుకు తీసుకెళ్తారు. దాన్ని మతం అనొచ్చేమో. బట్ జైనిజం ఇట్స్ నాట్ ఏ రిలీజియన్. వై ఇట్స్ నాట్ ఏ రిలీజియన్? జైనిజంలో యజ్ఞాలు లేవు, పూజలు లేవు, బలులు లేవు, అర్థం కాని మంత్రాలు లేవు, అర్థం అట్లా బడ్జెట్ లేదు. పైపెచ్చు సమాజంలో మనిషిగా ఉన్న ప్రతి వ్యక్తి స్త్రీ పురుష భేదం లేకుండా, కుల మతాల భేదం లేకుండా, వర్ణ సిస్టమ్ భేదం లేకుండా ఎవరైనా జైనిజంలో జాయిన్ అయ్యి దే ఫాలోడ్ సమ్ ఫీచర్స్ దేర్. అర్థమైందా చిన్నులు తమ్ముళ్ళు? దట్స్ వై జైనిజం ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. బుద్ధిజం కూడా అంతే. బుద్ధిజం కూడా రిలీజియన్ కాదు, ఓ జీవన విధానం. జనాలు ఇలా బతికితే సంతోషంగా ఉంటారు అని చెప్పేవే ఈ రెండు కూడా. బుద్ధుడు చెప్పాడు దుఃఖాలు రెండు రకాలు, ఒకటి వచ్చే దుఃఖం, రెండు తెచ్చుకునే దుఃఖం అని. జైనిజం కూడా అదే చెప్తుంది. కాబట్టి జైనిజం ఫిలాసఫీ ఆర్చ్ ఫీచర్స్లో మనకేం కనపడుతుందంటే, జైనిజంలో తపస్సు మెయిన్ మోటో, జైనిజం కానీ బుద్ధిజం కానీ. ఈ తపస్సు అనే కాన్సెప్ట్ మళ్ళీ మన హిందూయిజం నుంచి తీసుకున్నదే. ఈ తపస్సు అనే కాన్సెప్ట్ మళ్ళీ మన హిందూయిజంలో నుంచి తీసుకున్నదే. ఈ తపస్సు అనే కాన్సెప్ట్ మన వాళ్ళందరూ, ఋషులందరూ తపస్సే కదా. జైనిజంలో కూడా తపస్సు ఉంది, బుద్ధిజంలో కూడా తపస్సు ఉంది. తపస్సు చేసే కదా జైనిజంలో కానీ బుద్ధిజంలో కానీ దే గాట్ ఏ సాల్వేషన్, మోక్షం. కాబట్టి హిందూయిజంలో ఉన్నటువంటి తపస్సుని వైదికిజంలో ఉన్నటువంటి తపస్సుని తీసుకొని జైనిజంలో మోక్షం పొందే మార్గాన్ని మొత్తం 24 మంది తీర్థంకరులు చెప్పారు. 24 మెంబర్స్ ఆఫ్ తీర్థంకరస్ దేర్ ఇన్ జైనిజం. ఇలా తీసుకుంటే జైనిజం మన వైదికం అంతా ఓల్డెస్ట్ రిలీజియన్ ఇండియాలో. జైనిజం వెనక్కి 24 మందికి మన పురాణాల టయానికి వెళ్తుంది జైనిజం, 24 మంది వరుస వెంబడి. బట్ జైనిజం బికెమ్ ఏ వెరీ ఫేమస్ ఇన్ ది టైమ్ ఆఫ్ పార్శ్వనాథ అండ్ ఆల్సో వర్ధమాన మహావీర. వీళ్ళిద్దరి వల్ల జైనిజం బాగా ప్రాచుర్యం పొందింది. అర్థమైందా చిన్నులు తమ్ముళ్ళు? పార్శ్వనాథ బిలాంగ్స్ ఫ్రమ్ క్షత్రియ, వర్ధమాన బిలాంగ్స్ ఫ్రమ్ క్షత్రియ. వీళ్ళు క్షత్రియులు. ప్రజలు దుఃఖిస్తున్నారు. ఆ రోజున వైదికిజం సృష్టించిన అస్పష్టత వల్ల ప్రజలు పెయిన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరణానంతరపు జీవితం ఏంటి అనేది ఒకటి. రెండు, మాకు ఈ రిలీజియన్ ఈక్వాలిటీ లేదు, సోషల్ ఈక్వాలిటీ లేదు, పొలిటికల్ ఈక్వాలిటీ పాపం కోరుకోవాలి అప్పటికి. ఈ రెండు ఈక్వాలిటీలు మాకు లేవు. కాబట్టి వైదికిజం మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు అని చెప్పి వాళ్ళు వేరేది ఏదన్నా ఉంటే బాగుంటుందని చూసుకున్నప్పుడు చార్వాకాసు, అజీవకాసు, ఆది భౌతికవాదాస్, ఆది ఉగ్రవాదాస్ అని వచ్చిర్రు. అవి కూడా వీళ్ళకి నచ్చల. మక్కలి గోశాల, ప్రకృత కాత్యాయన్, అజితకేశ కంబళీన్, పూర్ణ కశ్యప, ఇలాంటి వాళ్ళు వచ్చారు, ఎమోషనల్ ఫెలోస్. బట్ ఈ ఎమోషనల్గా ఉన్నటువంటి వీళ్ళు అంతకుముందు యజ్ఞాల్లో ఎమోషనల్గా జంతువుల్ని మనుషుల్ని బలిచ్చినటువంటి ఆ యొక్క కల్చర్ ఈ రెండు జనాలకు నచ్చల. దట్స్ వై వీళ్ళు వైలెన్స్ ఇవన్నీ. కాబట్టి నాన్ వైలెన్స్ కావాల్సి వచ్చింది జనాలకి. ఆ నాన్ వైలెన్స్ కొరకే ఎదురు చూశారు. ఆ నాన్ వైలెన్స్ తీసుకునే దిగాయి జైనిజం అండ్ బుద్ధిజం. ఎస్, అర్థమైందా చిన్నులు తమ్ముళ్ళు? బాగా గుర్తుపెట్టుకోవాలరా. ఇక జైనిజం మీకు చెప్పాను కదా, చాలా ఓల్డెస్ట్ థియరీస్ జైనిజంలో. జైనిజం ఇంకో మాట మీకు చెప్పాలి. జైనిజం అనేది మన వైదికిజం ఆర్ మన హిందూయిజం రెండు ఒకటిగానే ఉపయోగిస్తున్నారనుకోండి. బట్ దీనికి చాలా దగ్గరగా ఉంటుంది జైనిజం. ఎందుకంటే దేవాలయాలు కట్టారు. దేవాలయాలు అంటే లుక్ లైక్ అవర్ కల్చర్.
దేవుడికి విగ్రహాలు చెక్కాం మనం. ఇన్ ది సేమ్ టైం జైనిజంలో తీర్థాంకరులకి స్టాచ్యూస్ చెక్కారు. అవర్ హిందూ రిలీజియన్ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ కర్మ సిద్ధాంత. అవర్ హిందూ రిలీజియన్ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ కర్మ సిద్ధాంత. అకార్డింగ్ టు కర్మ సిద్ధాంత, అవర్ కల్చర్ వెరీ మచ్ బిలీవ్డ్ టు కర్మ పునర్జన్మ రీబర్త్. కర్మ వల్లే మళ్ళీ పుడతారు, మళ్ళీ చనిపోతారు, మళ్ళీ పుడతారు. కర్మే మొత్తానికి మూలం అని చెప్పింది మన హిందూయిజం. దిస్ ఈస్ ద అనదర్ థియరీ ఆఫ్ జైనిజం ఆల్సో. జైనిజానికి హిందూయిజానికి సిమిలారిటీస్ చాలా ఉంటాయి. బట్ హిందూయిజానికి బుద్ధిజానికి సిమిలారిటీస్ ఉండవు. ఇట్స్ ఎంటర్లీ డిఫరెంట్.